ఒక హై స్కూల్ తరగతి గది రంగురంగుల శాస్త్ర పోస్టర్లు మరియు చార్ట్లతో అలంకరించబడింది. 20 మంది అమ్మాయిలు 15 ఏళ్ల వయసు మరియు 20 మంది అబ్బాయిలు 16 ఏళ్ల వయసు తమ ప్రాజెక్టులను శాస్త్ర ప్రదర్శనలో ప్రదర్శించడానికి ఆతృతగా తమ ఉపాధ్యాయులు మరియు ప్రధానాచార్యుల ముందు నిలబడి ఉన్నారు. తరగతి గది మోడళ్లు మరియు డయోరామాలతో నిండి ఉంది మరియు విద్యార్థులు స్కూల్ యూనిఫామ్లు ధరించి ఉన్నారు. ముగ్గురు విద్యార్థుల బృందం 2 అమ్మాయిలు మరియు 1 అబ్బాయి సౌరశక్తితో పనిచేసే మోడల్ను ప్రదర్శిస్తున్నారు. ఒక అమ్మాయి సౌరశక్తి యొక్క సిద్ధాంతాన్ని వివరించగా అబ్బాయి సౌర ప్యానెళ్లను చూపిస్తూ వివరణ ఇస్తున్నాడు. ఉపాధ్యాయులు మరియు ప్రధానాచార్యులు వెనుక నుండి ఆసక్తిగా చూస్తున్నారు. మోడల్ చిన్న సౌర ప్యానెల్ వ్యవస్థ, వైర్లు, బ్యాటరీలు మరియు లైట్లతో ఉంది. ఒక విద్యార్థుల బృందం పోర్టబుల్ వాటర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్ను ప్రదర్శిస్తోంది. బృంద నాయకురాలు అయిన అమ్మాయి శుద్ధీకరణ ప్రక్రియను వివరించగా, ఒక అబ్బాయి చెరుకునిచ్చిన నీరు చార్కోల్, ఇసుక మరియు రాళ్ల వేర్వేరు పొరల ద్వారా ప్రవహిస్తున్న విధానాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఉపాధ్యాయులు మరియు ప్రధానాచార్యులు గమనిస్తూ నోట్స్ తీసుకుంటున్నారు. వస్తువులను ఎత్తిచేసేలా రూపొందించిన చిన్న రోబోట్ను ప్రదర్శిస్తున్న విద్యార్థుల బృందం. ఒక అబ్బాయి మరియు 1 అమ్మాయి రోబోట్ పక్కన నిలబడి దాని పని విధానాన్ని వివరిస్తున్నారు. రోబోట్ ఒక టేబుల్పై ఉండి చిన్న చిన్న వస్తువులను ఎత్తిచేస్తోంది. ఉపాధ్యాయులు మరియు ప్రధానాచార్యులు ఈ ప్రదర్శనను గమనిస్తూ ఆశ్చర్యపోతున్నారు. విద్యార్థుల బృందం గాలి నాణ్యతను కొలిచే మానిటర్ మోడల్ను ప్రదర్శిస్తోంది. ఒక విద్యార్థి కాలుష్యాలను గుర్తించే చిన్న పరికరాన్ని పట్టుకుని ఉంటే, మరొక విద్యార్థి గాలి కాలుష్య ప్రభావాలపై వీడియోను చూపిస్తున్నారు. తరగతి గదిలో ఒక నగరంపై పొగమంచు ఉన్నది చూపించే పెద్ద పోస్టర్ ఉంది. ఉపాధ్యాయులు మరియు ప్రధానాచార్యులు శ్రద్ధగా వింటున్నారు. ఒక విద్యార్థుల బృందం చిన్న తోట మరియు కుండీల్లో పెంచిన మొక్కల పక్కన నిలబడి ఉంది. ఒక విద్యార్థి వివిధ రకాల ఎరువులతో మొక్కల పెరుగుదల గురించి వివరించగా, ఇతరులు లేబుల్ వేసిన కుండీల్లో మొక్కలను ప్రదర్శిస్తున్నారు. తరగతి గదిలో మొక్కల జీవశాస్త్రాన్ని వివరించే చార్ట్లు ఉన్నాయి. ఉపాధ్యాయులు మరియు ప్రధానాచార్యులు ప్రదర్శనను ఆసక్తిగా గమనిస్తున్నారు. విద్యార్థుల బృందం చిన్న హైడ్రోఎలక్ట్రిక్ జనరేటర్ మోడల్ను ప్రదర్శిస్తోంది. విద్యార్థులు తమ మోడల్ను ఉపయోగించి నీటి ప్రవాహాన్ని ఎలా విద్యుత్గా మార్చవచ్చో వివరిస్తున్నారు. ఒక విద్యార్థి జనరేటర్ను పట్టుకుని ఉంటే, మరొక విద్యార్థి దాని వెనుక ఉన్న శాస్త్రాన్ని వివరిస్తున్నారు. ఉపాధ్యాయులు మరియు ప్రధానాచార్యులు ఆ మోడల్ను ఆసక్తిగా గమనిస్తున్నారు. విద్యార్థుల బృందం వర్చువల్ రియాలిటీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ను ప్రదర్శిస్తోంది. ఒక విద్యార్థి VR హెడ్సెట్ ధరించి చారిత్రక ప్రదేశాలను అన్వేషిస్తుండగా, మరొక విద్యార్థి వర్చువల్ రియాలిటీను విద్య కోసం ఎలా ఉపయోగించవచ్చో వివరిస్తున్నారు. ఒక పెద్ద మానిటర్ వర్చువల్ ప్రపంచాన్ని చూపుతుండగా, ఉపాధ్యాయులు మరియు ప్రధానాచార్యులు ఆ ప్రదర్శనను ఆసక్తితో గమనిస్తున్నారు. విద్యార్థుల బృందం బయోడిగ్రేడబుల్ ప్లాస్టిక్ మోడల్ను ప్రదర్శిస్తోంది. ఒక విద్యార్థి ప్లాస్టిక్ యొక్క నమూనాను పట్టుకుని ఉంటే, మరొక విద్యార్థి అది సహజ పదార్థాల నుండి ఎలా తయారవుతుందో వివరిస్తున్నారు. ఉపాధ్యాయులు మరియు ప్రధానాచార్యులు ఆ ప్లాస్టిక్ను పరిశీలించి దాని పర్యావరణ ప్రయోజనాలు గురించి చర్చిస్తున్నారు. అన్ని ప్రదర్శనల అనంతరం ఉపాధ్యాయులు మరియు ప్రధానాచార్యులు విద్యార్థులకు అభిప్రాయాలు ఇస్తున్నారు. విద్యార్థులు ఒక గ్రూపుగా నిలబడి ఉపాధ్యాయుడు వారి ప్రయత్నాలను ప్రశంసిస్తూ శ్రద్ధగా వింటున్నారు. తరగతి గది మోడళ్లతో నిండి ఉంది మరియు వాతావరణం ప్రోత్సాహం మరియు విజయానికి సంబంధించి ఉంది.